ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకుంటే సాధించలేనిది ఏమీ లేదని ప్రముఖ రచయిత కవి చందన్ రావు అన్నారు. రచయిత తోగర్ల సురేష్ రచించిన సంకల్పం పుస్తకాన్ని భిన్నంగా రచించాడని, ప్రజలను ఎంతో చైతన్యపరిచే విధంగా ఉందని అభినందించారు. నగరంలోని గీతాభవన్లో శబ్ద తరంగిణి సాంస్కృతిక సేవా సంస్థ సౌజన్యంతో కవి రచయిత తోగర్ల సురేష్ రచించిన సంకల్పం అనే పుస్తకాన్ని ప్రముఖ కవి రచయిత విపి చందన్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తోగర్ల సురేష్ ఇదివరకు ఎన్నో పుస్తకాలను, గ్రంథాలను రచించి మంచి పేరు గడించారని అన్నారు. అయితే తాను ప్రస్తుతం రచించిన సంకల్పం అనే గ్రంథం ప్రతి ఒక్కరిని చైతన్యపరిచే విధంగా ఉందని ఆయన తెలిపారు. జిల్లాలో ఎందరో యువ కవులు, రచయితలు పోటీ పడుతున్న సందర్భంలో తోగర్ల సురేష్ ఇలాంటి మంచి గ్రంథాన్ని రచించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. అనంతరం ముఖ్య అతిథి చందన్ రావుతో పాటు అతిథులు తోగర్ల సురేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శబ్ద తరంగిణి అధ్యక్షులు ఎస్ దయానంద్, మేడిచర్ల ప్రభాకర్ రావు, గ్రంథ సమీక్షకులు దారం గంగాధర్, ప్రముఖులు నవనీత్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఏముందంటే మనిషి కనబడి సింపుల్ గానే ఉంటాడు. తోగర్ల సురేష్ గారితో మాట్లాడాలి అంటే ప్రత్యక్షంగా కాదు, ఫోనింగ్ కార్యక్రమం బాగుంటుంది, చాలా బాగా మాట్లాడతారు. కాబట్టి అతడు ఈ యాత్రా గ్రంథాన్ని అందించే ముందు నాతో ఒక మాట్లాడు, సార్ నేను మొత్తం డైరీలో రికార్డ్ చేసి పెడుతున్నాను, ఇదంతా పుస్తకంలో వేయిస్తుందో వేయనో తెలియదు కానీ రాసుకుంటున్నాను అన్నాడు. నేను అన్నాను, మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు గారు యాత్రా స్మృతి అనే పుస్తకాన్ని వేశారు. అది మన గ్రంథాలయంలో ఉంది, చాలా మంది ఇళ్లలో ఉంది. చదవని వాళ్ళు చదవండి. అది కేవలము అతడు నిజామాబాద్ నుంచి రావడము, ఇక్కడ జైల్లో వేయటము, ఇవ్వడము, నా తెలంగాణ కోటి రత్నాల ధర్మారంలో గల శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం